అరే మిత్రమా, ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టే. భార్య గొంతు కోసి మర్డర్. అనుమానంతో ప్రాణం తీసిన భర్త. నిద్రపోయిన సమయంలో కత్తితో దాడి. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం. హైదరాబాద్, వెలుగు, భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల్లో ఒకరినొకరు ప్రాణాలు తీసుకుంటున్నారు. మేడ్చల్ కాజ్గిరి జిల్లా కుషాయిగూడలో మరో దారుణం చోటు చేసుకుంది. రాధిక థియేటర్ సమీపంలో భార్యను హత్య చేశాడు భర్త. భార్య గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. అర్ధరాత్రి ఊహించని ఘటనతో కుటుంబం ఉలిక్కిపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూర్, మోత్కూర్ సమీపం కు చెందిన బోడ శంకర్, 40, మంజుల, 35 దంపతులు బాంబే నుంచి 2 నెలల క్రితమే హైదరాబాద్కు వచ్చారు. శంకర్ 4 రోజుల క్రితం కుషాయిగూడలో ఉంటున్న సోదరి ఇంటికి కుటుంబంతో కలిసి వచ్చాడు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. మంజులపై అనుమానంతోనే శంకర్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. బోడ శంకర్ మంజుల దంపతులకు 3 పిల్లలు, 1 పాప, 2 బాబులు. అర్ధరాత్రి అందరూ నిద్రపోయిన సమయంలో శంకర్ కత్తితో విచక్షణారహితంగా భార్య మంజుల గొంతు కోశాడు. ఆమె అరుపుల శబ్దానికి కుటుంబ సభ్యులు లేచి చూసేసరికి మంజుల అప్పటికే మృతి చెందింది. నిందితుడు శంకర్ అక్కడి నుంచి పారిపోయాడు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. జాగ్రత్తలు మరియు సలహాలు. భార్యాభర్తల మధ్య అనుమానాలు, గొడవలు తలెత్తినప్పుడు హింసకు పాల్పడకండి. వెంటనే కౌన్సెలింగ్ తీసుకోండి లేదా పెద్దల సహాయం కోరండి. మానసిక ఒత్తిడి ఎక్కువైతే 104 హెల్ప్ లైన్ సంప్రదించండి. హింస లేదా బెదిరింపులు ఎదురైతే వెంటనే 1091 మహిళల హెల్ప్ లైన్ లేదా 100కు ఫిర్యాదు చేయండి. కుటుంబ సభ్యులు ఒకరినొకరు మద్దతు ఇవ్వండి. పిల్లల భద్రత కోసం నిరంతరం నిఘా ఉంచండి.